Andarki Shubhodayam, good morning all. I hope you all had a very joyful last week. Okay. Thank you for praying and thank you for um, upholding the church and the families in your prayers. మనము ఈ వీక్ దో ఇట్ ఇస్ అ ఫాదర్స్ డే, ప్లీజ్ ఫర్గివ్ మీ, మధ్యలో తెలిసింది ఫాదర్స్ డే అని. ఓకే, God has been laying a thought in my mind since many days. Okay, and మనం లాస్ట్ సిరీస్లో, what was the last series by the way? క్రైస్ట్ ఫార్మ్డ్ డిసైపుల్స్, స్పిరిచువల్ ఫార్మేషన్ గురించి నేర్చుకుంటూ మనము కొన్ని క్యారెక్టర్ స్టడీస్ చేసినప్పుడు మధ్యలో ఇట్ ఆల్ బాయిల్ డౌన్స్ టు అవర్ మైండ్, ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు అవర్ మైండ్ అని చెప్పేసి 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఎస్పెషలీ వెన్ వి డిస్కస్డ్ అబౌట్ కాలేబ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు దేవుడిచ్చిన ప్రామిస్ ల్యాండ్లో దేవుడు ఏదైతే మనకి ఒక వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దాన భూమికి వెళ్ళి అక్కడ ఉన్న జైన్స్ని సంహరించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఇట్ ఆల్ బాయిల్డ్ డౌన్ టు వాట్ దే ఆర్ థింకింగ్ అని చెప్పేసి మనము నేర్చుకున్నాం. గుర్తుందా మీకు? కాలేబ్తో పాటు యెహోషుతో పాటు మిగతా 10 మంది వెళ్ళినప్పుడు అక్కడ సేమ్ జైన్స్ ఉన్నారు, సేమ్ ప్లేసే, అది సేమ్ ప్లేసెసే. ఆ 12 స్పైస్ తిరిగారు కానీ 10 మంది ఒక రకంగా చూశారు, 2 మాత్రము దేవుని పరంగా చూడటము జరిగింది. సో అందుకనే మనం మళ్ళీ అక్కడ ఏమనుకున్నామంటే ఇట్ ఈస్ బాయిలింగ్ డౌన్ టు అవర్ మైండ్ అని చెప్పేసి మాటికి అనుకుంటూ ఉన్నాం. సో లాస్ట్ మనము సిరీస్ అయిపోయిన తర్వాత సిన్సియర్లీ వెయిటింగ్ ఆన్ ద లార్డ్, మనము థర్స్డే వీక్లీ ప్రేయర్, చర్చ్ ప్రేయర్లో కూడా ప్రార్థన చేస్తూ ఉండగా దిస్ థాట్ కేమ్ టు మై మైండ్ దట్ వీ నీడ్ టు డెఫినెట్లీ హ్యావ్ a good teaching on thought life and how enemy takes this important area of our life into captivity and then control our life. అర్థమవుతుంది కదా? సాతాన్ ఎప్పుడు ఏం చేస్తాడంటే, మైండ్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, మన మనసు, మన ఆలోచనలు, మనం ఏమి ఆలోచిస్తున్నామో అది ఇట్ టేక్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, ఇంకో రకంగా చెప్పాలంటే మైండ్ ఈజ్ అవర్ కంట్రోల్ సెంటర్ ఆర్ ఏ కమాండ్ సెంటర్. ఇట్స్ లైక్ ఏ కన్సోల్. ఓకే, మాకు కన్సోల్ అంటే యూ హ్యావ్ ఎన్ ఐడియా. ఐ కమ్ ఫ్రమ్ ఎ డయాగ్నోస్టిక్స్ బ్యాక్గ్రౌండ్. మాకు రేడియాలజీలో ఏముంటుంది అంటే ఒక రూమ్ ఉంటుంది, అక్కడే మొత్తము ఆపరేషన్ ఉంటుంది. యాక్చువల్గా ప్రొసీజరు మనము ఆ గుహలోకి వెళ్ళి బయటకు వస్తాం కదా. ఓకే, కొంతమందికి భయం కూడా వేస్తుంది, ప్యానిక్ అవుతాం లోపల పోయినప్పుడు. అదంతా యాక్చువల్ ప్రొసీజర్ ఏరియా. కానీ కంట్రోల్ అంతా మేము బయట ఇంకో చిన్న రూమ్ ఉంటుంది, దాంట్లో చిన్న చిన్న స్విచ్చెస్ ఉంటాయి. ఆ చిన్న స్విచ్చెస్తోనే ఊపిరి పీల్చుకోండి, ఊపిరి వదలండి, ఇట్లాంటి కమాండ్స్ ఉంటాయి కదా. అవి కూడా ఒక స్విచ్ నొక్కితే ఆటోమేటిక్గా ఆ స్వరం వస్తుంది అనమాట. దేర్ ఇస్ ఎ కమాండ్ కంట్రోల్. మైండ్ ఈస్ ఎ కమాండ్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, ఆ మైండ్ కనుక మనము ఆధీనంలో పెట్టుకుంటే, జాగ్రత్తగా వినండి, లేకపోతే ఇంకెవరికన్నా ఆధీనంలోకి వాళ్ళ యొక్క కంట్రోల్లోకి ఇస్తే, అది ఎవరి కంట్రోల్లో ఉంటుందో మన లైఫ్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా? మైండ్ ఈస్ అ కమాండ్ సెంటర్ ఆర్ ఏ కంట్రోల్ సెంటర్ ఆఫ్ అవర్ ఎంటైర్ లైఫ్. నన్ను కనుక ఎవరన్నా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనల్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి మన జీవితంలోకి వచ్చే ఒక మార్గము కేవలము మన మనస్సు ద్వారానే లోపలికి రాగలడు. ఇంకా దేనివల్ల మన లోపలికి రాలేదు, కేవలము మన మనసు ద్వారానే రాగలడు అనమాట. ఓకే, ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మైండ్ ఇంకో రకంగా మనము ఆలోచించుకోవచ్చు. మీకు ఏటీసీ తెలుసా? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పెద్ద టవర్ ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. గుర్తుందా? ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో మనుషులు కూర్చుంటారు. వీళ్ళ పని ఏంది అంటే ఏరోప్లేన్స్ పైన తిరుగుతూ ఉంటాయి. ఈ ఏరోప్లేన్స్ పైన తిరుగుతున్నప్పుడు హైదరాబాద్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఆ యొక్క ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో,
దీంట్లో కూర్చున్న వాళ్ళు ఆ యొక్క ఫ్లైట్స్ ఫస్ట్ డెసిషన్ ఏం తీసుకుంటారంటే ల్యాండ్ అవ్వాలా లేదా, ఫస్ట్ డెసిషన్ తీసుకుంటారు. సెకండ్ డెసిషన్, ఒకవేళ ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే కనుక ఎప్పుడు ల్యాండ్ అవ్వాలి డెసిషన్ తీసుకుంటారు. దాని తర్వాత ఆ ఎప్పుడు ల్యాండ్ అవ్వాలనే డెసిషన్లో కూడా అన్నీ చాలా ఉంటాయి. ఏరోప్లేన్లో కనుక మీరు ఆ సీక్వెన్సెస్ చూస్తే, ఏరోప్లేన్లో ఒకసారి హైదరాబాద్ ఎయిర్ స్పేస్కి రాగానే ఇమీడియట్గా మెసేజ్ ఏటీసీకి పంపిస్తారు, వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఎయిర్ ఫీల్డ్ అని అన్నప్పుడు వాళ్ళు జస్ట్ వెయిట్ ఎ మినిట్ అని అంటారు. వెయిట్ ఎ మినిట్ అని చెప్పేసి ఆ ఎయిర్ కంట్రోలర్ కూడా ఉంటాడు కదా, ఏటీసీలో కూర్చున్నాడు, బటన్స్ నొక్కుతూ ఉంటాడు కదా, వాడు ఏం చేస్తాడంటే వానికి ఒక క్యూ ఉంటుంది. ఫస్ట్ ఈ ఫ్లైట్ రావాలా, నెక్స్ట్ ఈ ఫ్లైట్ రావాలా, ఫస్ట్ ముంబై నుంచి రావాలి, ఢిల్లీ నుంచి రావాలి, హైదరాబాద్ నుంచి రావాలి, జైపూర్ నుంచి రావాలని చెప్పేసి వరుసగా వానికి ఒక క్యూ ఉంటుంది. సో వాడు ఏం చెప్తాడంటే ఈ క్యూలో ఉండదాన్ని బట్టి హీ విల్ బి కంట్రోలింగ్ ద ఫ్లైట్ దట్ ఈస్ ఫ్లయింగ్ ఇన్ హిస్ ఎయిర్ స్పేస్, వెదర్ టు ల్యాండ్ అండ్ ఇఫ్ టు ల్యాండ్, వెన్ టు ల్యాండ్. మీకు అర్థమవుతుందా? మన మైండ్ కూడా ఇట్లా ఒక ఎయిర్ ఫీల్డ్ లాంటిది, ఆలోచనలు ఏరోప్లేన్లు లాంటివి. నీలో ఒక కంట్రోలర్ ఉండాలా. ఓకే, అది ఎవరు? నువ్వే. యు ఆర్ ది కంట్రోలర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ యువర్ మైండ్. ఒక థాట్ వస్తుంది, ఎయిర్ ఫీల్డ్లోకి ఏరోప్లేన్ ఎంటర్ కాకూడదంటే అవ్వదు, వస్తాడు. వచ్చినప్పుడు ఆ థాట్ని నువ్వు ల్యాండ్ చేస్తావా? నీ మనసులో ఆలోచన వచ్చింది, కానీ ఆ ఆలోచన నీ మైండ్లోకి ల్యాండ్ అయ్యేటట్టు చేస్తావా? లేదు, ఇక్కడ పర్మిషన్ లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో, నీకు ఇక్కడ తావు లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ దిస్ థాట్ ఇన్ మై మైండ్, యూ బెటర్ లీవ్ ద ఎయిర్ స్పేస్ అని చెప్పగలిగిన కెపాసిటీ దేవుడు మనకిచ్చాడు. గుర్తుపెట్టుకోండి, నేను చాలా అంటే ఈరోజు ఈ సిరీస్లో కొంచెం థిన్ లైన్ ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా అనిపిస్తుంది, సైకాలజీ క్లాస్ లాగా అనిపిస్తుంది, ఓకే, లేకపోతే ఒక కౌన్సిలింగ్ లాగా అనిపిస్తుంది. బట్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, it is very, very scriptural. The authority to say, to decide whether a thought has to land in my mind, not to land in my mind, depends on me. Whether the thought to enter into my mind space, I don't have any control. వినిపిస్తుంది? అది అర్థమవుతుంది? అది నాకు కంట్రోల్ లేదు. కానీ ఒక్కసారి థాట్ వచ్చిన తర్వాత ఆ థాట్ నా మైండ్లో ల్యాండ్ అవ్వాలా లేదా అనే ఒక శక్తి దేవుడు మనకిచ్చాడు. ఇంతవరకు అర్థమవుతుంది కదా? ఒక ఆయన ఒక మంచి సేయింగ్ చెప్పాడనమాట. ఇట్స్ ఎ ఏజ్ ఓల్డ్ ప్రావర్బ్. ఇది ఎవరు చెప్పారని చెప్పేసి మొత్తం వెతికినా కానీ ఎక్కడ సోర్స్ లేదు. బట్ ఐ విల్ రీడ్ దిస్ ప్రావర్బ్. వాచ్ యువర్ థాట్స్, they become your words. Watch your thoughts, they become your words. మనం ఏమి ఆలోచిస్తామో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే మాట్లాడుతూ ఉంటాం. మన మైండ్లో ఏదైతే ఉందో మనం అదే మాట్లాడుతూ ఉంటాం. చాలాసార్లు మీరు సంభాషణలు గుర్తుందో లేదో, మీరు ఒక అబ్బాయి వచ్చి మీకు, లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరు వచ్చి మీకు వాళ్ళ విషయాలు చెప్తూ ఉంటారు. మనము మన మైండ్లో ఉన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాడు చెప్తున్నది వినిపిస్తుందా లేదా మనకి తెలియదు, అర్థమవుతుందా లేదా తెలియదు, కానీ మన మైండ్లో ఉన్నది చెప్పాలనుకుంటూ ఉంటాం. ఓకే, వాచ్ యువర్ థాట్స్, దే మైట్ బికమ్ యువర్ వర్డ్స్. అండ్ దెన్ వాచ్ యువర్ వర్డ్స్, వాట్ యు స్పీక్, బికాస్ దే మైట్ బికమ్ యువర్ యాక్షన్స్. మనం ఏది మాట్లాడతామో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది చేయటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దెన్ వాచ్ యువర్ యాక్షన్స్, దే మైట్ బికమ్ యువర్ హ్యాబిట్స్. మనం ఏదైతే చేస్తూ ఉంటామో అది మన హ్యాబిట్స్ లాగా, తరచూ చేస్తూ ఉంటే హ్యాబిట్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. దెన్ వాచ్ యువర్ హ్యాబిట్స్, దే మైట్ బికమ్ యువర్ క్యారెక్టర్. మన హ్యాబిట్స్ మన క్యారెక్టర్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. దెన్ వాచ్ యువర్ క్యారెక్టర్, దే మైట్ బికమ్ యువర్ డెస్టినీ. సో యువర్ డెస్టినీ ఈజ్ డిసైడెడ్. నీ యొక్క గమ్యము ఎక్కడ డిసైడ్ అవుతుంది చెప్పండి? ఆలోచనలో, మైండ్లో డిసైడ్ అవుతుంది. చాలాసార్లు మనము విక్టోరియస్గా క్రిస్టియన్ లైఫ్ బతకాల్సిన మనము, దేవుడు ఆల్రెడీ విక్టరీ ఇచ్చాడు కదా. క్రీస్తులో మనకేముంది? జయం ఉంది. లాస్ట్ టైం పాడుకున్నాం, జయం జయం
రిజరక్షన్ డే రోజు పాడుకున్నాం. జయం జయం, మళ్ళీ ఒకసారి పాడాలి ఆ పాట విజయ్. ఓకే, లాస్ట్ టైము మనకి క్రీస్తులో జయం ఇచ్చిండు దేవుడు. ఆ జయంలో నుంచి మనము ఆపరేట్ చేయాలి. జయంలో నుంచి మనము ఆపరేట్ చేయాలి. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ వై మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ద థాట్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అగైన్ వాట్ ఐ థాట్ ఈస్ యాక్చువల్లీ ప్రెసిపిటేటింగ్ ఇన్ టు మై డెస్టినీ. నా గమ్యమును నేను నిర్దేశించేది నా ఆలోచనలు, నా ఆలోచన విధానము అని చెప్పేసి మనము నేర్చుకుంటాం. ఇన్ ద క్రిటికల్ స్పేస్ ఆఫ్ అవర్ లైఫ్ విచ్ ఈస్ కాల్డ్ మైండ్ ఆర్ అవర్ థాట్ లైఫ్ని, సచ్ ఎ వాల్యుబుల్ యాక్టివిటీ. దేవుడు సాతాను ఇద్దరు ఈ యొక్క స్పేస్ కోసము మన జీవితంలో మన మైండ్లో పోరాడుతూ ఉంటారు, పోటీ పడుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందా ఇది? నేను చెప్తాను. ఇది ఒక 2 వర్సెస్ చదివిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఇదంతా మనకి తెలిసిన వాక్యాలే, కంటత కూడా వచ్చు చాలామందికి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. నేను కొన్ని పదాలు మనము మిస్ చేస్తామేమో అని చెప్పేసి కొంచెం వత్తి చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడికి వద్దాం. ఓకే, యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వర్స్. విల్ కమ్ టు దిస్ వర్స్, బట్ బిఫోర్ దిస్ వర్స్ ఐ నీడ్ టు టెల్ వన్ మోర్ పాయింట్. ఐఎమ్ టెలింగ్ మైండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. It's a critical space of our life that can decide our destiny. మన మైండ్లో థాట్స్ ల్యాండ్ అవ్వాలా లేదా అని దేవుడు మనకిచ్చాడు కంట్రోల్ మనకిచ్చాడు. అలా కంట్రోల్ చేయడానికి మనకి శక్తిని కూడా ఇచ్చాడు. మనం రక్షణ పొందక ముందు there are 3 words which I am going to explain. First is bondage. First is bondage, second is freedom, third is warfare. రాసుకోవాలి. ఓకే, this is all teaching. ఫస్ట్ ఏంటి? బాండేజ్. సెకండ్ ఏంటి? సెకండ్ ఫ్రీడమ్. థర్డ్ ఏంటి? వార్ఫేర్. గమనించండి, సాతానుకి ఎవడైతే వాడి బందీలో ఉన్నాడో వానితో మనకి పెద్ద పని లేదు. వానితో మనకి పెద్ద పని లేదు. మనము రక్షణ పొందక ముందు మనము సాతాను బంధకాలలో ఉన్నాము. ఒకసారి ఈ మాట చదవండి. 2 తిమోతి 2వ అధ్యాయం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక చిన్న మాట ఉంటుంది చూడండి, 26వ వచనం. కరెక్ట్ శాసన 1 తిమోతి అంటే ఒకసారి. సారీ అండి, 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను చూడండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదరేమో అని చెప్పేసి తిమోతికి ఎట్లా ప్రవర్తించాలి తప్పు చేస్తున్న వాళ్ళ పట్ల అని చెప్పేసి రాస్తున్నాడు. కానీ అక్కడ మనము అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు 2. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి. సాతాను చెరపడతాడు మనుషుల్ని. సాతాను మనసు ద్వారా మనుషుల్ని చెరపడతాడు. ఇది మనము వాడి చెరలో ఉన్నవాడు వాడి చెరనులోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ వాని చెరలో ఉన్నవాడంటే ఎప్పుడు చెరలోనే ఉంటాడంట. పౌలు ఏం చెప్తాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ హ్యాస్ బ్లైండెడ్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్ సో దట్ దే మైట్ నాట్ సీ ద గ్లోరీ ఆఫ్ ద గాస్పెల్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తాడనమాట. గాస్పెల్లో దేవుని యొక్క మహిమ ఉంది. ఆ మహిమని చూడలేకంట ఈ లోకాధికారి వాళ్ళ యొక్క మైండ్స్ని
బ్లైండ్ చేస్తూ వస్తున్నాడంట. సో దెర్ ఈస్ అ బాండేజ్ మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఈస్ బాండేజ్. ఈ బాండేజ్లో ఉన్నవాడికి సాతాను పెద్దగా ట్రబుల్ చేయడు, ఎందుకంటే వాడి బందీ, వాడి సొత్తు, వాడిలో ఒకడు అయిపోయాడు కాబట్టి వాడికి పెద్ద పని లేదు. అందుకనే మీరు పేతురు కూడా రాస్తూ ఉంటాడు, సాతాను ఎలా తిరుగుతూ ఉంటాడు, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతురా అని తిరుగుతూ ఉంటాడు. వాడి పని అది. అంటే వాడు మింగటం అంటే వాడి టెరిటరీలోకి రావటం, వాని స్వాధీనంలోకి, వాడి చెరలోకి రావటం. గుర్తుపెట్టుకోండి, సాతాను ఎప్పుడు చెరపడతాడు. చెరపట్టడం అంటే ఏంటి, మమ్మల్ని పట్టుకొని గొలుసులేసి అక్కడ పెడతాడనమాట. we become a slave to Satan. So Satan always tries to attack. I'm using this word. What is that? మీరు అందరు పలకాలి, ఏంటది? అది మెల్ల వలుగుతారు. అటాక్ అని ఎవరైనా మిమ్మల్ని కమాండర్ చేస్తే చాలా కష్టం. యుద్ధం చేసేటప్పుడు అటాక్ అని అన్నారు అనుకోండి, ఓకే, అటాక్ అనేది అట్లా రావాలి, లోపల నుంచి రావాలి, అటాక్ అని. ఓకే, Satan always tries to attack us. Okay, Jesus Christ said, Satan always comes to what? 1, 2, 3, kill, steal and destroy. సాధారణ కనుక ఏదైనా ఇంట్లోకి వస్తే ఫ్రిడ్జ్ ఆగిపోతుంది, టీవీ పాడైపోతుంది, కుర్చీలు ఇరిగిపోతాయి. He always come to kill, steal and destroy. Okay, so when he comes, he always wants to capture us. క్యాప్టివ్గా తీసుకొని వాని బంధకాల్లో పెట్టి వాని సొత్తుగా చేసుకోవాలని. ఆ ఉద్దేశంతోనే పేతురు ఏం రాస్తున్నాడంటే, సాతాను గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదన వెదకచ్చు తిరుగుచూ ఉంటాడు. ఏదో బజార్లో తిరగడం కాదు, వాడు తిరిగేటప్పుడే వీడు ఏ కార్నర్లో ఉన్నాడు, ఏ రోడ్లో ఉన్నాడు అని చెప్పేసి వెతికి 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 చెర పట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో సాతాను చెరలో ఉన్నవాడికి పెద్ద ప్రమాదం లేదు సాతానుతో, ఎందుకంటే వాడి చెరలోనే ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఎవరికి అంటే, సాతాను చెరలో ఉన్న వాళ్ళు దేవుడు రక్షించుకుంటున్నాడు. దేవుడు ఒక్కొక్కరిని రక్షించుకున్నాడు, మనందరినీ దేవుడు రక్షించుకున్నాడు కదా. మీరు ఎక్కడుంటే రక్షించుకున్నాడు? దేవుళ్ళు ఉన్నప్పుడు రక్షించుకున్నారా మిమ్మల్ని? సాతాను చెరలో ఉంటే రక్షించుకున్నాం. క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కానీ మనకి రక్షణ లేకపోతే మనం సాతాను చెరలో ఉన్నట్టే, వాడి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నట్టే. సో వాడి ఇన్ఫ్లుయెన్స్లో నుంచి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన మనల్ని, కొలెషీయులు రాసిన పత్రిక 1:13 ఉంటుందంటే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడంట. ఆయన మనల్ని ఎక్కడి నుంచి విడుదల చేశాడు? అంధకార సంబంధమైన అధికారము. గుర్తుపెట్టుకోండి, పదం ఏంటది? సో దెర్ ఈస్ సేటన్స్ కంట్రోల్. ఓకే, వాడి అధికారంలో నుంచి మనల్ని దేవుడు ఏం చేసిండంట? విడుదల చేసిండంట. గమనించండి, ఫస్ట్ ఏమనుకున్నాము వర్డ్? బాండేజ్. సెకండ్ వర్డ్ ఏంటి? ఫ్రీడమ్. ఆ ఫ్రీడము దేవుడు మనకిస్తున్నాడు. ఎవరిచ్చారు? నేను రక్షణ పొందానంటే ఏంటి? నేను పాప క్షమాపణ కలిగిందంటే ఏంటి? సూపర్ఫిషియల్గా ఏం జరుగుతుందంటే, నా పాపాలు ఒప్పుకున్నా, కన్ఫెస్ చేసుకున్నా, యేసుక్రీస్తు రక్తం నా పాపాలని క్షమించి నాకు కొత్త జీవితం ఇచ్చిన అనేది సూపర్ఫిషియల్ యాక్టివిటీ. విజిబుల్ యాక్టివిటీ. ఇన్విజిబుల్ యాక్టివిటీ ఏంటి తెలుసా? చీకటి అంధకార సంబంధమైన అధికారంలో నుంచి దేవుడు నిన్ను విడుదల చేశాడు. అది కనిపిస్తుందా అన్న? ఎక్కడన్నా? నేను ఎప్పుడు చీకటిలో లేనన్నా. చీకటి అంధకార శక్తిలో నుంచి, ఆ అధికారం నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు. సో రక్షణలో మనకి విడుదల ఆల్రెడీ కలిగింది. ఎక్కడి నుంచి కలిగింది? సాతాను అధికారంలో నుంచి మనకి విడుదల కలిగింది. కాబట్టి సాతాను యొక్క చెయ్యి మన మీద లేదు, సాతాను యొక్క కంట్రోల్ మన మీద లేదు. రోమీయులకు రాసిన పత్రిక 5:21 బ్యూటిఫుల్గా ఉంటుంది. దేవుడు అంట మనల్ని ఒక కొత్త అధికారంలోకి తీసుకొచ్చాడంట. ఈ అధికారం ఎవరిది? ఇట్ ఈస్ ఎ కంట్రోల్ రూల్డ్ బై గ్రేస్ అని అంటాడు అనమాట పాల్. తర్వాత చదుదాం, సమయం లేదు, చదుదామా? సరే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అక్క చదవండి అక్క ప్లీజ్. అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెను. అంటే ఈ కాంటెక్స్ట్లో ఆ వర్స్ చదివేటప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన వర్సెస్ ఏంటంటే, ఏలటం. పాపం ఎట్లా అయితే ఏలిందో మన జీవితంలో, అంటే ఎంత కంట్రోల్ కింగ్లీ కంట్రోల్ అనమాట. యాక్చువల్గా గ్రీక్ ట్రాన్స్లేషన్ చూస్తే ఇట్ ఈస్ ఎ కింగ్లీ కంట్రోల్ ఓవర్ అవర్ లైఫ్. ఓకే, డెత్ ద్వారా. ఇప్పుడు ఏంటంట, ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము నీతి ద్వారా కృపయు
మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరించి. సో అగైన్ కమింగ్ బ్యాక్, ఏలటం. సో సేటన్ హ్యాడ్ దట్ కంట్రోల్, గాడ్ హ్యాస్ డెలివర్డ్ అస్ ఫ్రమ్ దట్ కంట్రోల్. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడుదల చేశాడు. సో యు ఆర్ ఎ డెలివర్డ్ పర్సన్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. నువ్వు క్రీస్తులో గనక ఉంటే, నువ్వు యేసు క్రీస్తులో గనక ఉంటే, నువ్వు సాతాను చెరల నుంచి విడుదల చేయబడిన వాడవు. ఇది సత్యము, మీరు నమ్మాలి. చాలా సత్యాలు మనకు తెలియదు. ఈ సత్యమా అని తర్వాత అంటాం నేర్చుకున్న తర్వాత. We are delivered. You all have to believe this truth today, that I am delivered from the sinful world, satanic control over my life. అర్థమవుతుందా? We all have to believe. So the freedom is done, bondage is done. Now comes the important thing. మనం ఎప్పుడైతే సాతాను అధికారం నుంచి డెలివర్ చేయబడ్డామో, విడుదల పొందబడ్డామో, పొందబడిన తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చింది కదా. వీఆర్ ఫ్రీ అంటున్నాం. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్, ఫ్రమ్ ద కంట్రోల్ ఆఫ్ సేటన్ ఓవర్ అవర్ లైఫ్. కానీ మనం బజార్లో ఊరికి అట్లా తిరగడానికి లేదు. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ అంటాం కదా. అట్లా బజార్లో తిరగడానికి లేదు. వాక్యం మనకేం నేర్పిస్తుందంటే, అరే నువ్వు విడుదల పొందావా సాతాను అంధకారంలో నుంచి, అధికారంలో నుంచి నువ్వు నేను విడుదల పొందామా? నీకు ఒక టాస్క్ ఉంది. యు ఆర్ నో మోర్ ఏ నార్మల్ పర్సన్, యు ఆర్ ఏ వారియర్. నువ్వెవరు? నువ్వు ఒక సోల్జర్వి. అండ్ యు ఆర్ ఇన్ టు ఎ వార్ఫేర్, ఏ వారియర్ ఇన్ టు ఎ వార్ఫేర్. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నువ్వు రక్షణ పొందినావు కదా అని చెప్పేసి ఫస్ట్ 3 చాప్టర్స్ మన రక్షణ గురించి, దేవుడు కృప ద్వారా మనకిచ్చిన రక్షణ గురించి, దాని తర్వాత దేవుడు ఆ తెరని చింపేశాడు, బ్రదర్లీ లవ్, జీసస్ క్రైస్తోని మనకు సంబంధం, దేవునితో సంబంధం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ 6th చాప్టర్కి వచ్చేసరికి 5th చాప్టర్ 4th చాప్టర్లో వాక్ ఇన్ లైట్, వాక్ ఇన్ యూనిటీ, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ 6th చాప్టర్ దగ్గరకు వచ్చేసరికి ఏమంటారు తెలుసా? నువ్వంట సర్వాంగ కవచం వేసుకొని బజార్లో తిరగాలంట. ఈ వరల్డ్లో మనం లీవ్ చేసేటప్పుడు, ఓకే, ఎస్ ఐ వాస్ ఇన్ బాండేజ్, ఎస్ గాడ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ దట్ బాండేజ్, నౌ బికాస్ ఐ ఆమ్ డెలివర్డ్, నేను విడుదల పొందబడిన వాడను కాబట్టి నేనేం చేయాలంట? ఒక కవచం వేసుకోవాలంట అని చెప్పేసి ఆ యొక్క ఆర్మర్ ఆఫ్ గాడ్ ఉంది కదా, ఆ మాటలన్నీ మనకి చెప్పాడు. ఓకే, చూడండి ఒక చిన్న, ఇవన్నీ తెలిసినాయే 6th చాప్టర్, ఎఫెసియన్స్ 6th చాప్టర్. సో చూద్దామా? తెలిసిన వాక్యాలే, కానీ ఈ కాంటెక్స్ట్లో కొన్ని పదాలు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ పదాల కోసం మళ్ళీ వాక్యాలు చదివిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండి. మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్ ఏంటండి? బలవంతులై యుండి. అది అండర్లైన్ చేసుకోండి. 11th verse, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. మీకు గుర్తుందా? లాస్ట్ టైం మనము ఫినెహాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అనుకున్నాం. బిలాం ఏం చేశాడు? వీళ్ళు మంత్రములకు పడరు సామి, వీళ్ళ మీద ఏమేయాలి? తంత్రం వేయాలి అని చెప్పేసి తంత్రం వేశాడు. గుర్తుందా మీకు? వీళ్ళు మంత్రాలకి పడరు కాబట్టి వీళ్ళకి తంత్రం వేద్దామని చెప్తాడనమాట. ఎవరు? బిలాము బాలాకుకి చెప్తాడు. సేమ్ థింగ్ ఇక్కడ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్ ఏంటి? ఎదిరించుటకు. ఓకే, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. అపవాది తంత్రములను అంటే యూర్స్ ఆఫ్ వార్ఫేర్. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ యొక్క వర్క్ ప్లేస్లో కానీ, నీ యొక్క స్పిరిచువల్ లైఫ్లో కానీ, నీ యొక్క పర్సనల్ హోలీనెస్ విషయంలో కానీ అపవాది అటాక్ వేస్తూ ఉంటాడు. వాడు తంత్రం స్కీమ్స్ వేస్తూ ఉంటాడు అనమాట. ఇంకొక చిన్న మాట సాధన చేసేది చూడండి, 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు ఏంటంటే దుష్టుని అగ్ని బాణములు. ఇది మామూలు బాణం కాదు. చాలా ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ విత్ దిస్ వర్డ్.
ఫియరీ డాట్స్ ఇంగ్లీష్ బైబిల్లో. అగ్ని, దుష్టుని అగ్ని. ఎప్పుడైనా చూసారా మీరు అగ్ని బాణాలు? బాణం సరిపోద్ది కదా చంపడానికి, బాణం సరిపోద్ది కదా చంపడానికి. మరి యుద్ధంలో అగ్ని బాణాలు ఎందుకు ఉపయోగిస్తారు? సాతాను అగ్ని బాణాలు వేస్తాడంట మన మీద. అగైన్ ఎట్లా వేస్తాడు? విశ్వాసం అనే డాలు. ఇదంతా ఫిజికల్ వార్ఫేర్ కాదమ్మా, ఇదంతా ఏంటి? వార్ఫేర్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. సో I was bound, I am delivered, now I am in a warfare, and in this warfare I have to stand. నేను నిలబడాలి, నేను శక్తివంతంగా ఉండాలి. అంటే ఈ కవచాలన్నీ వేసుకోవాలి. ఈ కవచాలు వేసుకునేటప్పుడు సాతాన్ దగ్గర నుంచి 2 సైడ్స్ అటాక్ వస్తుంది. ఒకటేంటి? వాడి తంత్రాలు, స్కీమ్స్. ఒక స్కీమ్ తర్వాత ఇంకో స్కీమ్. ఇంకోటి ఏం చేస్తాడంట అంటే అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడంట. వీడికి హాబీ. ఇట్లా తీస్తాడు అగ్ని బాణం వేస్తాడు, ఇట్లా తీస్తాడు అగ్ని బాణం వేస్తాడు. ఫియరీ డాట్స్. మీరు డాట్స్ గేమ్ ఆడినారు ఎప్పుడన్నా? డాట్స్ గేమ్లో ముందు ఒక చిన్న పాయింటెడ్ ఎండ్ ఉంటుంది. ఇది ఫియరీ డాట్స్ అంటే ఏంటి అంటే, వాడు బాణం వేసి, ఒకవేళ బాణం ఈజ్ ఈక్వల్ టు వాడు కనుక మన ఎయిర్ స్పేస్లోకి, మన మైండ్ స్పేస్లోకి బాణం వేసినప్పుడు, నీ యొక్క విశ్వాసం అనే డాలుతో ఆ బాణాన్ని ఆపకపోతే, ల్యాండ్ అవ్వకపోతే ఏరోప్లేన్, ఓకే, మన మైండ్ ఫీల్డ్లోకి, ఎయిర్ స్పేస్లోకి, మైండ్ స్పేస్లోకి రాకుండా విశ్వాసం అనే డాలుతో దాన్ని అడ్డగించాల. నువ్వు దాన్ని అడ్డగించలేదనుకోండి, ఆ బాణం సరాసరి ఎక్కడ ల్యాండ్ అయింది? మన మైండ్లో ల్యాండ్ అవుతుంది. జాగ్రత్త సుమా. ల్యాండ్ అయినప్పుడు అగ్ని బాణం ఏం చేస్తుంది తెలుసా? అక్కడ పడిన చోట మొత్తం కాల్చేస్తుంది. అక్కడ పడిన చోట మొత్తం కాల్చేస్తుంది. దెర్ ఈస్ ఎన్ ఇమీడియట్ డిస్ట్రక్షన్. అగ్నిబాణం. ఇంకోటి బాణం యొక్క అంటే వై వి యూస్ యారోస్, యూ నో వై వి యూస్ యారోస్? దిగినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. యారో దిగినప్పుడు ఒకసారి విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో నేను డ్యూటీ చేస్తుంటే ఒకరిని స్ట్రెచర్ మీద రయ్యమని తీసుకుపోతున్నారు హాస్పిటల్. ఏంటంటే మనకి ఇక్కడ బాణం గుచ్చుకుంది. యారో అరకు నుంచి పరిగెత్తుకుంటూ తెచ్చిన వాళ్ళని. యారో గుచ్చుకున్నప్పుడు నువ్వు దాన్ని తీయలేవు, తీయకూడదు. ఎందుకు తెలుసా? తీస్తే ఏమైతుంది తెలుసా? యారోకి ఇట్లుంటాయి కాబట్టి లోపల ఉన్న ఎంట్రైల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి యారోతో పాటు. యారో గుచ్చుకున్నప్పుడు ఏం చేస్తారు? సర్జరీ చేసి నీట్గా దాన్ని బుల్లెట్ తీసినట్టు యారో తీయాలి. సాతాన్ అంట మన పట్ల ఫియరీ డాట్స్ వేస్తాడంట. అగ్ని బాణాలు మన మీద సంధిస్తూ ఉంటాడంట. దిగకూడదు సుమా, ఆలోచనలో మనం మైండ్లో దిగకూడదు. అందుకనే ఇక్కడ మనకి ఉన్న కవచం ఏంటి? విశ్వాసం అనే డాలుతో ఆపేస్తూ ఉండాల. నువ్వు గనక నీ యొక్క స్పిరిచువల్ లైఫ్లో విక్టోరియస్గా ఉండాలంటే, నీ యొక్క థాట్ లైఫ్లో విక్టోరియస్గా ఉండాలంటే నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసము. గుర్తుపెట్టుకోండి ఈ మాట, మనం డిస్కస్ చేద్దాం. ఈ 3 Sundays మనము వెనెవర్ ఐ కమ్ అండ్ స్పీక్ ఐ విల్ బి హ్యాండ్లింగ్ దిస్ టాపిక్. విశ్వాసం అనే డాలుతో ఆ యొక్క ఆలోచన రాకుండా మన మధ్యలోకి మనము ఆపుకోవాలి. ఆలోచన వచ్చింది కానీ ఆలోచన ఏం చేయకూడదు? ల్యాండ్ అవ్వకూడదు. అర్థమవుతుందా మై డియర్ చర్చ్? యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. సో దిస్ ఈస్ హౌ. సో ద పాయింట్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ we are in warfare and outside is a battlefield. నువ్వు ప్లే ఫీల్డ్ లాగా కవచం వేసుకోకుండా బయటికి పోతే వీఆర్ సిట్టింగ్ డక్స్. సిట్టింగ్ డక్స్ అంటే తెలుసు కదా, పాండ్లో మంచిగా ఇట్లా కూర్చుంటుంది. నన్ను కొడతావా, నన్ను బాణం వేస్తావా అన్నట్టే కూర్చుంటుంది అది. వీఆర్ లైక్ సిట్టింగ్ డక్స్ ఫర్ ద ఎనిమీ టు అటాక్ అస్ అండ్ టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మీకు అర్థమవుతుంది కదా? ఇంకొక చిన్న పదం, వై దిస్ టాపిక్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకొక చిన్న వాక్యం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్నాను. 11వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దైవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మను ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి
క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు దూరంగా ఉండి కొరింథీకి రెండోసారి పత్రిక రాస్తున్నాడు. పత్రిక రాస్తే ఏమంటున్నాడంటే పౌలు, నాకున్న ఒక ఆసక్తి ఏంటంటే చర్చ్ని ఒక బ్లెమిష్లెస్ ప్యూర్ చర్చ్గా, వర్జిన్ చర్చ్గా క్రీస్తు వచ్చినప్పుడు నేను ప్రదానం చేయాలి. ఐ నీడ్ టు ప్రిపేర్ ద చర్చ్ సో ప్యూర్ అండ్ హోలీ దట్ ద క్రైస్ట్ విల్ యాక్సెప్ట్ ద చర్చ్. అది నాకు ఆసక్తి, నేను దానికోసం పనిచేస్తున్నా అని చెప్తూ నెక్స్ట్ మాట ఏమన్నాడు తెలుసా? కానీ సర్పము తన కుయుక్తి చేత, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు క్రియేట్ చేసిన యానిమల్స్ అన్నిట్లో అంట సర్పము యుక్తి కలదై అని ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక చిన్న లెటర్ యాడ్ అయింది. ఏం యాడ్ అయింది? కుయుక్తి యాడ్ అయింది అనమాట. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, అండర్స్టాండ్ చేసుకోండి, ఇది ఏంటిది? మీ మనసులను చెరపబడి. సేటన్స్ హోల్ ఐడియా ఈజ్ టు కరప్ట్ అవర్ మైండ్. మైండ్ కరప్ట్ అయింది అనుకో, నెక్స్ట్ ఏం కరప్ట్ అవుతుంది చెప్పండి? సంఘం కరప్ట్ అయిపోతుంది. ఈ వర్స్ ప్రకారం సంఘం కరప్ట్ అయిపోతుంది. పౌలు ఏమన్నాడు? దేవుడు వచ్చినప్పుడు సంఘాన్ని నేను పవిత్రంగా నేను పెట్టాలి. కానీ ఏమవుతుంది? వాట్ am I seeing in your church, Corinth? I am seeing that Satan has come and it is craftiness, in another version, in his cunning ways. He has deceived you. మిమ్మల్ని మోసపరిచాడు. మోసపరిచి మీ యొక్క మనసులని చెరుపుతున్నాడు. He is corrupting your minds. I told you, no, it's an important area in our life that we need to have total control, and we need to give this control to God, not to Satan, because once you give this control to Satan, he will corrupt. వాడి ఉద్దేశం ఏంది? మన మైండ్స్ని కరప్ట్ చేయడానికి వాడి ఉద్దేశం ఏంది అంటే, సంఘం చెడిపోతే క్రీస్తు రాకడికి సంఘం ఎట్లుంటుంది? చెరపబడిపోయి, he want to destroy the church. That is his whole idea. I don't know whether you have the concept of church. I am bringing this concept of church. As much as your life is very important and you belong to the church of Christ, church of God, if your mind is getting corrupted, it is understood that Satan is successful in corrupting the church. You are with me? Yes? So that's why it's very important. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏం చదువుకున్నాము? మీరు మనసు మారి రూపాంతరము చెందుడి. మనసు మారిందా మనందరికీ? మనం అంటాం కదా, బ్రదర్ మారు మనసు పొందేవాళ్ళు అంటాం కదా. అంటే నథింగ్ బట్ మనసు మారటమే. ఓకే, మనసు మారింది. మనం అందరం వీఆర్ బిలీవర్స్, మనమంతా రక్షణ పొందినాం. మనకు మనసు మారింది, కానీ అంతటితో ఆగకూడదు. మనసు మారిన తర్వాత మారిన మనసు ఏమవ్వాలి? రూపాంతరము చెందాలి. ఇంగ్లీష్ బైబిల్లో రెన్యూయింగ్ ఆఫ్ మైండ్. యు కెనాట్ జస్ట్ స్టే యాజ్ ఎ బిలీవర్ అండ్ సే, అన్నా నాకు రక్షణ వచ్చింది, నేను క్రీస్తు వాడను, క్రీస్తు వచ్చినప్పుడు నేను క్రీస్తుతో ఉంటానంటే సరిపోదు. మారు మనసు పొందినవాడు ఏం చేయాలి? వాడి మనసు రూపాంతరము చెందినట్లుగా జాగ్రత్త పడాలి. మై డియర్ చర్చ్, తమ్ముడు చెల్లి, నీ మనసు రూపాంతరం చెందాలా. ఇట్ హ్యాస్ టు బి రెన్యూడ్ అండ్ దట్ ఈస్ ఎ కమాండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. దట్ ఇస్ ఎ కమాండ్. యూ కెనాట్ జస్ట్ డిసోబే దట్ కమాండ్. రక్షణ వచ్చిందన్న నా మైండ్లో చాలా ఆలోచనలు, అసలు ఎనిమిగాడు వస్తున్నాడు పోతున్నాడు, ఫ్రీ యాక్సెస్ అన్న అసలు డోరే లేదు నా మనసుకి అంటే, వీఆర్ యాక్చువల్లీ ఇన్ డిసొబీడియన్స్ టు గాడ్స్ కమాండ్. అందరం మారు మనసు పొంది అమ్మ అయిపోయింది, అబ్బా చాలా అసలు పెద్ద అచీవ్మెంట్ అనుకుంటాం. ఈసారి నుంచి మనం ఈ పదం అడగాల సంఘాల్లో, మన బైబిల్ స్టడీ గ్రూప్స్లో. అరే మారు మనసు పొందానంటే వెరీ గుడ్ అని అందరం హ్యాపీ ఫీల్ అయిపోతాం, కేక్ కట్ చేస్తాం, గందరగోళం చేస్తాం. కానీ నెక్స్ట్ మనకు ఒక క్వశ్చన్ అడగాల. ఏంది క్వశ్చన్? అరే నీ మనసు రూపాంతరం చెందుతుందా అని అడగాల. ఈజ్ యువర్ మైండ్ గెటింగ్ రెన్యూడ్? దట్ ఈస్ ఎ కమాండ్.
You cannot just ignore the command and live a victorious life in Christ. రూపాంతరం చెందుతూ ఉండాలి. వీల్ అండర్స్టాండ్ హౌ టు రెన్యూ యువర్ మైండ్. ఈ 3 Sundays నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో వీల్ కమ్ టు నో హౌ టు రెన్యూ అవర్ మైండ్. వెరీ ఇంపార్టెంట్. అండ్ సో అవర్ థాట్ లైఫ్. అండ్ దట్స్ హౌ వీ గెయిన్ విక్టరీ. అండ్ దట్స్ హౌ వీ విన్ బ్యాటిల్స్ ఇన్ అవర్ మైండ్. చాలాసార్లు బ్యాటిల్స్ మనము బయట ఓడిపోతూ ఉంటాం కదా. ఆ బయట ఓటమి అనేది ఇప్పుడు వచ్చింది, కానీ ఎప్పుడో మనసులో మనము ఓడిపోతూ వస్తూ ఉంటాం. ఆ మనసులో ఓడిపోయింది బాహ్యంగా సడన్గా ప్రెసిపిటేట్ అవుతుంది. అప్పుడు అందరికీ తెలుస్తుంది, అర్రే అమ్మ అన్న అట్లనా అంటే ఎప్పటి నుంచో మనసులో డిఫీట్ ఉంది. ఎప్పటి నుంచో మనసులో డిఫీట్ ఉంది, ఇప్పుడు ఏమైంది బయటికి వచ్చింది. సంసోను జీవితం కూడా అంతే. ఎప్పటి నుంచో లోపల డిఫీట్ ఉంది, కానీ ప్రెసిపిటేట్ అయినప్పుడు ఏమైంది అయ్యయ్యో అనుకున్నాం. సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ థాట్ లైఫ్. సో యాజ్ మచ్ as God's command is there to renew our minds, so much so Satan is also trying to corrupt our mind. That is a point I wanted to bring to your notice. సో ఏందన్నా నా మైండ్ గోల్డ్ ఫీల్డా మైండ్ ఫీల్డా అని అంటే ఇట్ ఈస్ లైక్ ఎ గోల్డ్ ఫుల్ ఆఫ్ మైండ్ ఫీల్డ్స్. your mind is a gold. Thank you. Your mind is a gold. ఎందుకు గోల్డ్ అంటున్నానంటే సో ప్రెషియస్, సో వాల్యుబుల్ that Satan wants to corrupt. But God is giving you the command. ఏంటి దేవుడు కమాండ్ ఏమి ఇస్తున్నాడు? రూపాంతరం చెందాలమ్మా. మనసు మారి మనం ఏం చేయాలి? రూపాంతరము చెందాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, రెన్యూ అవుతూ ఉండాలి. ఈరోజు మనము వాక్య పఠనం చేసుకున్నట్లుగా అదే మీరు ఉన్న ప్యాసేజ్లోనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చదువుతున్నాను చూడండి, 3వ వచనం నుంచి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నట్టు శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు, యుద్ధము చేయమంటే ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ వీఆర్ ఇన్ వార్ఫేర్. మా యుద్ధోపకరణములు, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వార్ ఏంటంట? శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని యొట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నది. బేసికలీ వీఆర్ ఇన్ వార్ఫేర్ అని చెప్తున్నాడు. ఓకే, వీ విల్ కమ్ టు దిస్ వర్స్ ఆఫ్టర్. వీఆర్ ఇన్ వార్ఫేర్ అని చెప్తున్నాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికనే చూడండి, 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒక చిన్న మాట ఉంటుంది. అక్కడ పౌలు అన్నాడు కదా, మనము శరీర సంబంధమైన యుద్ధం చేయట్లేము అని చెప్తున్నాడు కదా, దాని ఎక్స్టెన్షన్ అన్నమాట ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు. సేమ్ పదమే ఉందా? సేమ్ పదం ఉంది కదా. సో ఎవరైనా వచ్చి తిట్టాడు అనుకో మనల్ని, మన యుద్ధం ఎవరితోని? వాడితో కానే కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. దట్ ఈస్ నాట్ అవర్ బ్యాటిల్ అట్ ఆల్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ మచ్ డీపర్ వే ఇన్ ద నెక్స్ట్ సర్మన్. వాడు మన టార్గెట్ కాదు, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ నాట్ ద ఫైట్. హీ ఈస్ నాట్ అవర్ ఎనిమీ. దేర్ ఈస్ సమ్వన్ బిహైండ్ హిమ్ who is trying to corrupt my mind. ఇది ఎక్కాల మనకి. If someone is telling a bad word, insulted you at workplace, హీనంగా పడేసిండ్రు, పట్టించుకోలేదు. సో who is our enemy? వాని మీద ప్రతీకారం. అప్రైజల్స్ ఉన్నాయా? ఇంక ఇప్పుడే కాదు అప్రైజల్స్. ఓకే, వాని మీద అన్ని విధాలుగా ప్రతీకారం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. బట్ మై డియర్ ఫ్రెండ్స్, హీ ఈస్ నాట్ అవర్ ఎనిమీ. ట్రై టు అండర్స్టాండ్ దిస్. దెర్ ఈస్ సమ్వన్ బిహైండ్ హిమ్. బికాస్ యు ఆర్ గాడ్స్ చైల్డ్, దట్ ఎనిమీ, ద ప్రైమ్ ఎనిమీ, ఈస్ ట్రయింగ్ టు అఫెక్ట్ యూ, ట్రయింగ్ టు ఎంటర్ ఇంటూ యువర్ వాట్? మైండ్ స్పేస్,
so that he can take control over your life. మీకు అర్థమవుతుంది అది? సో ట్రై టు అండర్స్టాండ్. మనం వీఆర్ నాట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ పీపుల్. వీ వాంట్ our enemies are not flesh and blood, not human beings అని చెప్తున్నాడు అనమాట. చూడండి, ఏదైనా మనం పోరాడినది శరీరాలతో, కానీ మన మరి హూ ఆర్ మై ఎనిమీస్, హూ ఆర్ మై ఫైటింగ్ విత్ అంటే చూడండి, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఒక హర్రర్ సినిమాలాగా అనిపిస్తుంది కదా ఈ వర్సు. సడన్గా అంతా see there is so much that happens in spiritual realms. Our church has to learn this. ఇక్కడ ఈ చర్చిలో ఎవరైతే నేను సాతాను నమ్మను, ఇదంతా వేస్ట్, దురాత్మలను నమ్మను, ఇదంతా వేస్ట్ అంటే కనుక కొంచెం నాతోని ఒక అరగంట కూర్చుంటే నేను మీకు కొంచెం విషయాలు చెప్తా. We have a physical realm. We eat, we drink, we enjoy, we pray, we do all kinds of activities in the physical realm. But in a spiritual realm, it is a different realm, different kingdom altogether, where so much happens. So much happens for only one thing. ఏం తెలుసా? నీ మైండ్ కంట్రోల్లో తీసుకుందామని. టు కరప్ట్ యువర్ మైండ్, అంతే. ఇంకా సాతానికి వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇంకా అన్నా అసలు ఎందుకన్నా నా మైండ్ కరప్ట్ చేయాలి, కరప్ట్ చేయడానికి ఎప్పుడు సాతాను ప్రయత్నం చేస్తున్నాడంటే దేర్ ఇస్ అ సూపర్ వాట్ యూ కాల్ దట్ సూపర్ ఇంపోజింగ్ ఎయిమ్ ఆర్ దాని ఏమంటారు ధ్యేయం ఉంది. ఏంటి అంటే 2 things గుర్తుపెట్టుకోండి, ఈజీ టు రిమెంబర్. ఫస్ట్ డెస్టినీ, సెకండ్ ఐడెంటిటీ. సాతాను ఈ రెండింటిని కరప్ట్ చేయడానికి మన మైండ్ని కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వన్ ఈజ్ అవర్ డెస్టినీ ఈజ్ ఈక్వల్ టు గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ మై లైఫ్, ప్లాన్స్ టు ప్రాస్పర్, నాట్ టు హార్మ్ మీ. కానీ ఆ ప్లాన్స్ని, దేవుడు ఉద్దేశాలని నేను గుర్తుపట్టకుండా ఉండటానికి నా మనసును చెరపాలి, కాబట్టి నా మనసును చెరుపుతూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా ఇది? ఎస్ చర్చ్. ఒకవేళ నా మనసు చెరగలేదనుకో, నా మనసు రూపాంతరం చెందుతుంది అనుకో. అందుకనే రోమేలకు రాసిన పత్రిక 12:2 దేవుని చిత్తము ఉత్తమము పరిపూర్ణ పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు రూపాంతరం చెందాలి. దేవుని చిత్తము నా జీవితంలో ఏమైందో నేను తెలుసుకుంటానేమో అని, అలా తెలుసుకొని విధేయతగా దేవుని సైడ్ తిరిగి దేవుడి ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చుకుంటానేమో అని సాతాను ఏం చేస్తాడంటే నా మనసు రూపాంతరం చెందకుండా నా మనసుని కరప్ట్ చేస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా ఇది? ఎస్. సో ఈ కరప్ట్ చేయడానికి సాతానికి మంచి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంది. మన ఇంట్లో ఉండదు, మన వర్క్ ప్లేస్లో కూడా అంత స్ట్రక్చర్డ్గా ఆర్గనాగ్రామ్ ఉండదు. కానీ సాతానికి వాడికంటూ ఒక డెలిగేటెడ్ అథారిటీస్ ఉన్నారు. ఇక్కడ 4 ఉన్నాయి. This verse is written for us not to understand Satan's hierarchy, but to know that he comes with some kind of a plan, and we should be ready. We should be ready in faith to use that shield so that that fiery dart won't come and land on my mind. మీకు అర్థమవుతుంది కదా? ద ఫస్ట్ సెక్షన్ ఏమన్నాడంటే దే ఆర్ ప్రిన్సిపాలిటీస్ అంట, ప్రధానులు. ఓకే, దీస్ ఆర్ హై ర్యాంకింగ్ అఫీషియల్స్. Okay, actually they dictate or they decide certain things. నెక్స్ట్ ఏంటి? పవర్స్. ప్రిన్సిపాలిటీస్ తర్వాత పవర్స్. తెలుగు బైబిల్లో ఏముందంటే అధికారులు అని ఉంది. అండ్ దీస్ ఆర్ ద పీపుల్. పవర్స్ అంటే దే టేక్ కంట్రోల్ ఆఫ్ కల్చర్. విన్నారా మాట ఇది? దే టేక్ కంట్రోల్ ఆఫ్ కల్చర్, దే టేక్ కంట్రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, దే టేక్ కంట్రోల్ ఆఫ్ సిస్టమ్స్, దే టేక్ కంట్రోల్ ఆఫ్ ఐడియాలజీస్. మీకు అర్థమవుతుందా ఇది? దట్ ఎప్పుడైనా నా సిస్టమ్ అంతా పాడైపోయిందన్న అసలు అనుకున్నారా? లేకపోతే మీకు ఏదన్నా ఒక ఏరియాకి పోయిన వెంటనే యూ ఫీల్ దట్ యు ఆర్ అప్రెస్డ్, యూ సెన్స్ దట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అప్రెషన్. దీస్ ఆర్ ద పీపుల్ హూ టేక్ కంట్రోల్ ఆఫ్ దోస్ సిస్టమ్స్, ఐడియాలజీస్ తీసుకొని దే ట్రై టు రూల్, ఇన్ఫ్లుయెన్స్ మై థాట్ ప్రాసెస్, మై థింకింగ్ ప్యాటర్న్స్. ఓకే, ఆ థింకింగ్ ప్యాటర్న్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ సాటన్స్ కింగ్డమ్
విల్ డూ దీస్ థింగ్స్. నెక్స్ట్, రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్, అంధకార సంబంధమైన లోకనాథులు అని ఉందన్నమాట. దీని 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 గ్రీక్ వర్డ్ ఏంటి అంటే కాస్మో కెరాటోస్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, దీస్ ఆర్ కాస్మిక్ రూలర్స్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు వాళ్ళ కింద పనిచేస్తారనమాట. ఎవరు? అరే, ఒక ఐడియాలజీ తీసుకొని రావాలంటే, ఒక తప్పుడు బోధ తీసుకొని రావాలంటే, ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే, దేవునికి అగెన్స్ట్గా ఒక కల్చర్ని తీసుకొని రావాలంటే, ఓకే, వాళ్ళ కింద ఇంకోళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు ఆ కల్చర్ని తీసుకొని రావడానికి సహాయం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎట్లా సహాయం చేస్తారు తెలుసా? పైన వాళ్ళకి దే బ్రింగ్ డిసెప్షన్, డిసీవ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇమ్మొరాలిటీని తీసుకొస్తూ ఉంటారు, బ్లైండ్నెస్ తీసుకొస్తూ ఉంటారు. ఐ విల్ గివ్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. దేర్ ఇస్ లెస్బియనిజం అండ్ గే కల్చర్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో. మన దేశంలో కూడా ఉంది. అండ్ అన్ఫార్చునేట్లీ మెనీ యంగ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ ఆర్ టెండింగ్ టు ఇంక్లైన్, అటువైపుకి మొగ్గు చూపుతున్నారు, ఇంక్లైనింగ్ టువర్డ్స్ దట్. Now who is doing this? This rulers of అంధకార సంబంధమైన లోకనాథులు ఉన్నారు కదా, వీళ్ళు ఎట్లా తీసుకొస్తారంటే డిసెప్షన్ని తీసుకొస్తారు. దే విల్ డిసీవ్ యూ ఇన్ యువర్ మైండ్ అండ్ సే దట్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ యువర్ లైఫ్, యువర్ థాట్ ప్రాసెస్. యూ కెన్ స్టిల్ హ్యావ్ సెక్స్ విత్ యువర్ సేమ్ జెండర్ అని చెప్పేసి దే విల్ బి డిసీవింగ్ యువర్ మైండ్. అండ్ దిస్ ఈస్ దిస్ సెక్ట్ ఆఫ్ పీపుల్. అండ్ లాస్ట్లో చూడండి, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహము. దీస్ ఆర్ ది ఫుట్ సోల్జర్స్ అనమాట. దీస్ ఆర్ ద ఫుట్ సోల్జర్స్. దే ఆర్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అస్. మనతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేది వీళ్ళు మైండ్లో. వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? కాస్మిక్ రూలర్స్కి. వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? అధికారులకి. వాళ్ళు దిస్ ఇస్ స్ట్రక్చర్. ద త్రీ థింగ్స్ ఫ్రమ్ దిస్ వర్డ్స్ దట్ వీ లెర్న్. ఫస్ట్ ఏం తెలుసా? The enemy is real and he is very organized. The enemy is real and he is very organized. You should be super organized. అంటే ఎట్లా? ఏదో ప్లాన్ ఐటమ్ కాదు. ఎఫెసియన్స్ 6 చాప్టర్లో బ్యూటిఫుల్గా రాయబడింది, సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఎందుకు? మన యుద్ధము శరీరులతో కాదు, మన యుద్ధం ఎవరితోని? ఈ ప్రిన్సిపాలిటీస్తోని, ఈ పవర్స్తోని, ఈ రూలర్స్ ఆఫ్ డార్క్నెస్తోని. సెకండ్, in this visible world there is an invisible conflict. This is the second lesson we learn. There is a visible world, but in this visible world there is an invisible conflict. Second thing, it just భయపడకూడదు మనం. ఓకే, చదువు భయమేస్తుంది, డిస్కస్ చేస్తే భయమేస్తే కాబట్టి మనం భయపడకూడదు. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ విక్టోరియస్ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవుడు ఏమంటాడంటే సర్వాంగ కవచం వేసుకోవాలి, నువ్వు విశ్వాసమైన డాల్ను ఉపయోగించాలి, నువ్వు హెల్మెట్ వేసుకోవాలి, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ వేసుకోవాలి. అన్నీ ఆ సర్వాంగ కవచం వేసుకొని మనము స్టాండ్ అవ్వాలి. అర్థమవుతుంది? వీ ఫైట్ ఫ్రమ్ ద విక్టరీ గాడ్ గేవ్ అస్ అండ్ వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ విక్టరీ. వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ విక్టరీ, వీఆర్ ఆల్రెడీ విక్టోరియస్ అండ్ వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ దట్ విక్టరీ గాడ్ హెస్ గివెన్ అస్ టు స్టాండ్. ఆ ఆలోచన కరెక్ట్ కాకుండా ఉండటానికి మనము ఫైట్ చేస్తున్నాం. మీకు అర్థమైంది కదా? So this is the introduction to help you understand the importance of your mind and how Satan tries to take control of your mind and then control your life so that God's purposes are not fulfilled in your life. I told you, destiny, identity కూడా మాట్లాడదాం. ఐడెంటిటీ నువ్వు వేస్ట్ గాడివిరా ఎన్నిసార్లు అనిపిస్తుందో మైండ్లో. వస్తూనే ఉంటుంది థాట్. ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయినామనుకో ఏమనిపిస్తుంది? ఐఎమ్ ఎ ఫెయిలియర్. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఐఎమ్ ఎ ఫెయిలియర్, ఐఎమ్ ఎ ఫెయిలియర్, ఫెయిలియర్, ఫెయిలియర్. దట్ ఈస్ అ థాట్ ప్రాసెస్ దట్ కమ్స్ రెగ్యులర్లీ. నౌ యూ హ్యావ్ ద కంట్రోల్ ఆఫ్ దట్ మైండ్ టు సే నో, I failed this exam. Yes, correct. There is a fact to it. But the truth is, I am not a failure. Fact is, I failed. I want to bring a distinction between fact and truth. Fact enti నిజంగానే ఫెయిల్ అయిన ఎగ్జామ్ 35 కంటే తక్కువ వచ్చినాయి 100కి.
But the truth is, I am not a failure. You cannot decide like that. అరే ఒక ఎగ్జాంపుల్ అయితే, how can you decide for me that I am a failure? No, I cannot. You cannot do that. So that is how Satan comes. We'll discuss in detail. So with these things, there are 3 or 4, if time permits, I want to tell you how Satan comes into our mind and take control of our mind, and how important it is for us to be careful in our thought process. మన ఆలోచన విధానం, మన ఆలోచన ప్యాటర్న్స్లో కేర్ఫుల్గా ఎలా ఉండాలని చెప్పేసి ఒక 4 రియల్ ఎగ్జాంపుల్స్ బైబిల్లో నుంచి తీసుకొని మనము నేర్చుకుందాం. ఫస్ట్ది జాన్స్ గాస్పుల్ 13th chapter. When I studied this topic, I made sure that ఎక్కడెక్కడైతే వేర్ దెర్ ఇస్ ఎ డైరెక్ట్ కాన్వర్జేషన్ విత్ సేటన్, డెవిల్, ఆర్ ఎ డైరెక్ట్ మెన్షనింగ్ ఆఫ్ డెవిల్, ఆ ప్యాసేజెస్ మటుకి తీసుకొని వీఆర్ ట్రైంగ్ టు టేక్ సమ్ లెర్నింగ్స్ ఫ్రమ్ దిస్. ఓకే, ఒకసారి యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయం అని చెప్పానా? 13వ అధ్యాయం 17వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయంలో అపవాది ఇంతకు ముందు ఏం చేశాడంట? ఆలోచన పుట్టించి ఉండెను. అసలు మీరు అట్లా ఏమండని చేసుకుంటారో నాకు తెలియదు కానీ, ఓకే, సో పవర్ఫుల్ మెన్షనింగ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ థాట్ లైఫ్. నెక్స్ట్ సండే వీలైతే, దేవుడు పర్మిట్ చేస్తే, మనకి నెక్స్ట్ టైం నేను మాట్లాడినప్పుడు దేవుడు పర్మిట్ చేస్తే, హౌ టు డిఫరెన్షియేట్ ద థాట్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ టు మై మైండ్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, వెదర్ ఇట్ ఈస్ మై ఓన్ థాట్స్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ సేటన్ అనేది నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పటికీ వి విల్ ట్రై టు సీ దిస్. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాడంట. ఈ ఆలోచన ఎవరు కలిగజేశారు ఇస్కరియోతు యూదాలో? ఏమనుంది బైబిల్లో? అపవాది క్రియేట్ చేసిండంట. ఎప్పుడైతే అపవాది ఈ యొక్క ఆలోచన క్రియేట్ చేశాడో, పుట్టించాడో, యూదా ఇస్కరియోతు యూదా ఏం చేయాలా? ఏం చేయాలి? ఆలోచన ల్యాండ్ అవ్వకుండా చూడాలి. కానీ అలా ఆలోచన ల్యాండ్ అవ్వకుండా ఉండాలంటే ఇస్కరియోతు యూదా ఆల్రెడీ అప్పటికి కాంప్రమైజ్ లైఫ్ జీవిస్తున్నాడు. డబ్బు సంచుల నుంచి ఏం చేస్తూ ఉన్నాడు? కొంచెం కొంచెం డబ్బు మాయం చేస్తా వస్తూ ఉన్నాడు. ఆల్రెడీ కొంచెం కొంచెం షేకీ ఉంది. ఈయన మెస్సయ్యేనా, ఈయన మెస్సయ్య కాదా, కొంచెం కొంచెం షేకీ ఉంటుండగా సాతాను ఏం చేసిండు? అరే వీడు భలే ఉన్నాడురా, వీడు మైండ్లో ఈజీగా మనం ఎంట్రన్స్ వచ్చేసేటట్టు ఉందని చెప్పేసి నువ్వు బిట్రే చేస్తావా యేసుక్రీస్తుని? నువ్వు అప్పగిస్తావా యేసుక్రీస్తుని? ఒక ఆలోచన పుట్టించిన వెంటనే ఇస్కరియోతు యూదా దాన్ని పట్టుకొని దాని మీద మెడిటేట్ చేయడం మొదలుపెట్టిండు. ఒక 20 వచనాలు దాటిన వెంటనే చూడండి, యోహాను సువార్త, అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుతారా? నేను చదువుతున్నాను చూడండి. వాడు ఆ ముక్కను పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. ఐ వాంట్ టు టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ డిస్టింక్షన్. ఫస్ట్ సాతాను ఏం చేసిండు? ఆలోచన పుట్టించిండు. ఒక 20 వచనాలు కాగానే సాతాను ఎక్కడున్నాడు? లోపలికి వచ్చేసిండు. సాతాను లోపలికి రావాలంటే ఎట్లొస్తాడు? ఆలోచనల ద్వారా వస్తాడు. ఇంతకంటే స్టార్క్ ఎగ్జాంపుల్ బైబిల్లో రాయవలేదు. హౌ సేటన్ టేక్స్ కంట్రోల్ ఓవర్ అవర్ లైఫ్ త్రూ అవర్ థాట్ ప్రాసెస్. అన్న హూ బిట్రేడ్ జీసస్ అని అంటారు కదా. Satan planted that thought in Judas. It is Judas who has planned the thought which Satan has planted in his mind. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని రిహార్స్ చేయకూడదు, ఆ ఆలోచనని మైండ్లో రిపీట్ చేయకూడదు, ఆ ఆలోచనని మైండ్లో మెడిటేట్ చేయకూడదు. అట్లా వచ్చినట్టు అటు పంపించేసేయాల.
ఫైరీ డార్ట్ ఇట్లా ఆ డార్ట్ తీసుకొని మళ్ళీ వేసేయాల. మైండ్లో మాత్రం ఎంటర్ అవ్వకూడదు, మైండ్లో మాత్రం ల్యాండ్ అవ్వకూడదు ఆలోచన. జూడస్ ఇస్కరియోట్ విషయంలో ల్యాండ్ అయ్యేది. మై డియర్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ యూ, ఇట్ ఈస్ ఎ బెయిట్. బెయిట్ అంటే తెలుసు కదా, బెయిట్ అంటే ఎర వేయడం. సాధాను అరే వీడి లోపలికి ఎట్లా ఎంట్రన్స్ చూసి బెయిట్ వేస్తాడు. బెయిట్ ఎట్లా వేస్తాడు తెలుసా, హాఫ్ ట్రూత్స్ చెప్తాడు అనమాట. హాఫ్ ట్రూత్స్ చెప్తాడు అంటే ఫస్ట్ మాట ఎప్పుడు సంభాషణలో సాతాను వేసిన ప్రశ్నకి మనం సమాధానం చెప్పినప్పుడు ఎస్ అని అంటాం. ఎప్పుడు మనం ఏం చెప్తాము, ఎస్ అని చెప్తాం. నెక్స్ట్ ప్రశ్నకి బోల్టా కొట్టిస్తాం. సో హీ టేక్స్ అవర్ దాని ఏమంటారు అగ్రిమెంట్ బై ప్రెజెంటింగ్ అస్ ద సో కాల్డ్ ట్రూత్, నాట్ ద కంప్లీట్ ట్రూత్, హాఫ్ ట్రూత్. అండ్ హీ కమ్స్ అండ్ మేక్స్ అస్ సే ఎస్, కరెక్టే చెప్తున్నా, కరెక్టే అంటాం. నెక్స్ట్ క్వశ్చన్కి ఏమవుతుందంటే పల్టీ కొట్టేస్తాం. హీ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్స్ విత్ హాఫ్ ట్రూత్స్. He starts with a fact and ends with a lie. He starts with a fact and ends with a lie. అవ దగ్గరకు వద్దాం. రెండో ఎగ్జాంపుల్, దేవుడు మిమ్మల్ని ఈ యొక్క ఫలము తినకూడదు అని చెప్తున్నాడా? మీరేం చెప్తారు? అవని పక్కన పెట్టండి, మీరేం చెప్తారు? సో వాట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ యూ సెడ్? ఎస్. కరెక్టే చెప్తున్నాడు. హీ కమ్స్ విత్ అ ఫ్యాక్ట్. అగైన్ ఎగ్జామ్ విషయంలో చెప్తున్నా, ఫ్యాక్ట్ ఏంటి? నేను ఫెయిల్ అయినా. హీ కమ్స్, డిడ్ యూ ఫెయిల్? ఎస్. సో యు ఆర్ ఎ ఫెయిలియర్. నో, ఐ am not a failure. Yes, I failed, but I am not a failure. Try to understand. He comes with a fact and makes us say yes. And then he very subtly, మనకు తెలియకుండా అసలు అన్న నొప్పి లేకుండా కోసేసిండు అంటాం కదా, అట్లా నొప్పి లేకుండా సటాన్ కోసేసి అది పెడతాడు అనమాట. ఏంది? బ్లేటెంట్ లై పెడతాడు. అవ విషయంలో ఏమైంది తెలుసా? మీరు ఎక్కడ దేవునిలాగా ఉంటారు అసలు అని అన్నాడు. మీ కళ్ళు తెరుచుకుంటాయి, దేవునిలాగా ఉంటారు అని అన్నాడు. వెంటనే అవేం చేసింది? నథింగ్ చేంజ్డ్. పండు కూడా అట్లనే ఉంది. ఎక్స్ట్రా కలర్ ఏం యాడ్ కాలే, ఎట్లా షీన్ ఏం యాడ్ కాలే, అట్లనే ఉంది, ఫ్రెష్గా ఉంది. ఎన్వైరన్మెంట్ కూడా అదే, ఏదైనా మనం గాడ్లీ ప్రెజెన్స్ ఉంది. పక్కన హస్బెండ్ కూడా ఏమేం మారలే, సేమ్ హస్బెండ్. ఎవరు? యాడమ్. నథింగ్ చేంజ్డ్ మై డియర్ ఫ్రెండ్స్. సాతాను వచ్చి ఈ సంభాషణ చేసిన ముందు చేసిన తర్వాత కూడా ఏమీ చేంజ్ కాలే. కానీ ఒక్కటి చేంజ్ అయింది. ఏం చేంజ్ అయింది తెలుసా? అవ్వ యొక్క పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. ఆమె ఆలోచించే దృక్పథం చేంజ్ చేసిండు. ఎవరు? సాతాను. పండు అట్లనే ఉంది. అప్పుడు దాకా ఈ పండు ముట్టుకోద్దురా బాబు అనుకున్న అవ్వ సడన్గా వాక్యం ఉంది, చూచుటకు రమ్యముగాను, చూచుటకు మనోహరముగాను, తినుటకు చాలా ఆస్వాదించడానికి చాలా అంటుందంట. అరే సేటన్, వాట్ పవర్ డూ యూ హ్యావ్? అరే ఏం ఖతర్నాకున్నావు, ఏం మాట్లాడినావు బా, దెబ్బకి దృక్పథం చేంజ్ అయిపోయింది. అప్పుడు దాకా అసహ్యించుకుంటున్నది సడన్గా ఎట్లా చేంజ్ అయింది? మై డియర్ ఫ్రెండ్స్, సేటన్ కమ్స్ అండ్ గివ్స్ అస్ ఎ లెన్స్. ఓకే, ఒక అద్దం పెడతాడు. ఆ అద్దంలో నుంచి నువ్వు ఎప్పుడు ఏ విషయం చూసినా దేవునికి విరోధముగా, ఎంటైజింగ్గా కనిపిస్తుంది. నీకు ప్రమాదముగా, దేవునికి విరోధముగా, నీకు ప్రమాదము తెచ్చే విధంగా కనిపిస్తుంది. కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఆ లెన్స్ పెట్టి చూస్తే. సేటన్ చేంజ్డ్ ద పర్స్పెక్టివ్. ఫస్ట్ ఏంటి? బెయిట్ అనుకున్నాం కదా. సెకండ్ ఏంటి? లెన్స్. ఆ లెన్స్ చేంజ్ చేసేస్తాడు. ఇంకా ఆ లెన్స్లో నుంచి ఎప్పుడు చూసినా కానీ ఎట్లా చీకటిగా, షేడీగా కనిపిస్తూ ఉంటుంది.
సంభాషణ చేయకండి సాతానుతోని. అందుకనే మనసు ఆలోచన వచ్చినప్పుడు మీరు ఏమడగాలంటే, ఈ ఆలోచన దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చే విధంగా ఉంటుందా? ఇఫ్ ఎస్, గో ఫర్ ఇట్, మేక్ ద థాట్ ల్యాండ్ ఆన్ యువర్ మైండ్. ఇఫ్ నో, పంపించేసేయండి అట్నుంచి అటే. ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వకండి. చెక్ లిస్ట్లో సెకండ్ పాయింట్, ఈ ఆలోచన నన్ను కృంగదీస్తుందా? నన్ను కాని నన్ను చూపిస్తుందా? యూజువల్గా సినిమాలు చూస్తే అట్లా అనిపిస్తుంది. నన్ను కానీ నన్ను చూపిస్తూ ఉంటాడు. ఆ రోజు ఆ సినిమా చూసినప్పుడు అసలు ఇంకా కత్తి తీస్తాం ఇంట్లో, ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు అదే థాట్ ప్రాసెస్. మనం కత్తి తీస్తే ఎట్లుంటుంది అసలు. మనం కానీ మనల్ని సినిమాలు చూపిస్తాయి. దేవుని వాక్యం ఏం చూపిస్తుంది అంటే మనకు తెలియని మనల్ని చూపిస్తుంది. అందుకనే మనల్ని గురించి మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యం చదవాలి. సినిమాలు చూస్తే మనం కానీ మనల్ని, అరే నువ్వు కాదురా బాబు, అది ప్లీజ్, యు ఆర్ నాట్ దాట్, బట్ యూ ఫ్యాంటసైజ్ ఇన్ యువర్ మైండ్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దాట్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దాట్, బట్ యు ఆర్ నాట్ దాట్. బట్ వాట్ యూ డోంట్ నో is what God's word is going to reveal you. సో అందుకనే ఆలోచన వచ్చినప్పుడు నిన్ను కృంగదేసే విధంగా, నీ ఐడెంటిటీని షాటర్ చేసే విధంగా గనక ఆలోచన వస్తుంటే మనం ఏం చేయాలన్నా, ఆలోచనని అట్లనే ల్యాండ్ అవ్వకూడదు. అర్థమవుతుందా? ఇంకా ఈ చెక్ లిస్ట్ 2-3 ఉన్నాయి. నెక్స్ట్ వారాల్లో ఒక్కొక్కటి సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉంటా. సో దీస్ ఆర్ ద 2 things where you need to decide whether a thought process is from God or from Satan. Third character, ఒకసారి అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం తెరుద్దాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇంగ్లీష్ వైపును, వై డిడ్ సేటన్ ఫిల్డ్ యువర్ హార్ట్? ఇన్ అదర్ వర్డ్స్, దాన్ని కొంచెం నేను పారాఫ్రేజ్ చేయాలంటే, వై డిడ్ యూ అలో సేటన్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ దిస్ థాట్? ఎవరు అడుగుతున్నాడు? పీటర్ అననీయ అని అడుగుతున్నాడు. దీనికి కథ ఉంది. దీనికి నరేటివ్ ఏంటంటే, అననీయ అందరూ అమ్ముతున్నారు చర్చిలో. ఆ టైంలో అందరూ భూములు అమ్మి చర్చికి ఇస్తున్నారంట. ఓకే, ఇస్తుంటే అననీయ కూడా అమ్మేసిండు. అననీయ భార్య సప్పీరా. అననీయ అమ్మేసి సప్పీరా దగ్గర ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఏమనుకున్నారంటే, ఓ 100 రూపాయలు వచ్చినాయి కదా, ఈ 100 రూపాయల 50 రూపాయలు బ్యాంకులు ఇద్దాం, 50 రూపాయలు చర్చికి ఇద్దాం, ఇచ్చి చెప్తూ ఏం చెప్దామంటే మొత్తం అమ్మేసి ఇచ్చినామని చెప్దామని చెప్పి అనుకున్నారు. ఓకే, ఎవరికి తెలుస్తుంది? ఆ ఆలోచన వచ్చిందంట. సింపుల్ థాట్ కదా. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, చర్చ్ విషయంలో కాదు కానీ, సారీ, వేరే వేరే ఆఫరింగ్ ఇచ్చే విషయంలో అక్కడ ఇక్కడ ఇంత ఎందుకు ఇవ్వటం, కొంచెం అటేద్దాం, కొంచెం ఇటేద్దాం, ఇంత ఇద్దాం. సింపుల్ థాట్, డే టు డే థాట్ కదా, డే టు డే థాట్. అననీయ సప్పీరా కూడా అట్లనే అనిపించింది. తీసుకొచ్చి ఇచ్చిండ్రు. వెంటనే పీటర్కి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేశాడు. చెప్పేశాడు. పీటర్ అంటున్న మాట చూడండి, సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుచున్నావు? అగైన్ యు సీ ద సేమ్ సీక్వెన్స్. వై డిడ్ సేటన్ ఫిల్ యువర్ హార్ట్, ఆర్ వై డిడ్ యూ అలో సేటన్ టు ఫిల్ యువర్ హార్ట్? నెక్స్ట్ ఏమంటున్నాడు? వై హ్యావ్ యూ కన్సీవ్డ్ దిస్ థింగ్ ఇన్ యువర్ హార్ట్? సో దెర్ ఈస్ అ క్లియర్ డిస్టింక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. సాతాను ఆలోచన పెట్టడం ఒకటైతే, ఇంకో పార్ట్ ఏంటి? ఆ ఆలోచనని కొనుక్కొని నాదిగా చేసుకొని దాని మీద నా డెసిషన్ తీసుకోవటం. సాతాను ఇక్కడ ఏం చేసింది తెలుసా? చిన్న నెరేటివ్ తీసుకొచ్చాడు అననీయ సప్పీరాకి. ఏం చెప్పిందంటే, ఇట్లా కథ చేయబ్బా, చిన్న కథ రాయి, ఎవరికి తెలుస్తుంది, నీకు నీ దేవునికి మధ్యలో అని చెప్పిండు.
వెంటనే ఫటాక్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ అన్ అనదర్ డైరెక్ట్ మెన్షన్ ఆఫ్ సేటన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎ హార్ట్ టు డిసైడ్ ఆర్ టు థింక్ ఫర్దర్ అండ్ టేక్ ఎ డెసిషన్. ఓకే, వన్ లాస్ట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో జూడస్ ఇస్కరియోత్ విషయంలో వి సీ సేటన్ డిస్ట్రాక్టింగ్ హిమ్. Though he was in the disciples band, he was distracted, and so Satan could plant a thought. Second, our vishamlo we see distortion through lens. Okay, a perspective anadi distort ayindi. First identi distraction, second idi distortion. Ananias the deception, mosapuchatam. Nalgodi fourth Peter, ఇది డైవర్షన్. పీటర్ మీకు చాలాసార్లు మనం ఇది మన సంఘంలో కూడా మెసేజ్లో చాలాసార్లు చెప్పుకున్నాం. వర్సెస్ తీనక్కర్లే, మీకు గుర్తుందా? యేసుక్రీస్తు యెరూషలేంకి వెళ్తూ ఉంటే పేతురుతోని సంభాషణ మీరు విన్నారా? నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే పేతురు ఏమంటాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడవు, నువ్వు మెస్సయ్యావి అని చెప్తాడనమాట. ఒక 2 నిమిషాలు అయిపోయిన వెంటనే నేను సిలువెత్తుకోవాలి, నేను యెరూషలేంకి వెళ్తున్నా, నేను చచ్చిపోవాలంటే వెంటనే పీటర్ ఏమంటాడు? ఇది నీకు తగదు దేవా, నువ్వు వెళ్ళకూడదని అంటే వెంటనే జీసస్ ఏమంటాడు? సాతానా వెనక్కి పోమంటాడు. కొంచెం నాకు దేవుని చిత్తంలో పోవాలంటే నాకు నువ్వు కొంచెం అడ్డుకొస్తున్నావు బ్రో, కొంచెం వెనక్కి వెళ్ళాను అన్నాడు. ఓకే, మనందరికీ ఇక్కడ చిన్న లర్నింగ్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ లర్నింగ్. ఓకే, ఏది మనమందరము మారు మనసు పొందిన వ్యక్తులం కదా, ఇట్లా అవ్వలాగా ఒక లెన్స్ తీసుకొస్తే దిస్ ఈజ్ షేడీ లెన్స్, పక్కన పెట్టేసేయండి అని అంటాం, ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. డిస్టార్షన్కి అంత సింపుల్గా మనము లోన్ అవ్వం. ఓకే, ఫస్ట్ ఏమనుకున్నాం? జూడస్ ఇస్కరియోత్ లాగా ఆలోచన వచ్చిన వెంటనే యేసుక్రీస్తు శిష్యుని నేను అని చెప్పి ఆలోచన కూడా పక్కన పడేస్తాం. చాలా సింపుల్గా చేస్తాం ఇట్లాంటివన్నీ. ఓకే, దాని తర్వాత అననీయ డిసెప్షన్, మోసపం, డబ్బుల విషయంలో అన్న ఇస్తానన్నా, ఇచ్చేసిన అన్న, అయిపోయిందన్న, నా దగ్గర లేదా, దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేసిన, నా దగ్గర లేదు అని ఖచ్చితంగా ఉండగలుగుతాం. కానీ ఈ 4వ విషయం ఉంది కదా, అక్కడ బోల్తా పడుతూ ఉంటాం. ఏం తెలుసా? ఈ 4వ విషయం, మన పక్కనున్న బ్రదరే, రక్షణ పొందిన బ్రదరే, చాలా గుడ్ ఇంటెన్షన్స్తోని మన పట్ల చాలా గుడ్ ఇంటెన్షన్స్తోని సలహా ఇచ్చి మనల్ని దేవుని దగ్గర నుంచి డైవర్ట్ చేసే ప్రమాదము చాలా ఉంది. జీసస్ కాబట్టి కనుక్కొని దాని వెంటనే ఏమన్నాడు? గెట్ బిహైండ్ మీ సేటన్ అన్నాడు. మనమైతే ఏం చెప్తాం? అరే వీడు అసలు ఎంత మంచి డిసైపుల్ రా, ఎంత జాలి నా గురించి, ఎంత పట్టింపు, ఎంత కేర్ నా గురించి, వీడు అసలు సిస్లే. How do you differentiate human reasoning around you, human reasoning not from your other friends but your believer friends, and still be able to differentiate, still be able to dissect so cleanly and clearly, saying this is from God and this is from Satan? That differentiation, if it is not there, Satan ఏం చేస్తారు తెలుసా? మీరు 3 చోట్ల పడట్లేరు, దైవికంగా ఉండరని చెప్పేసి మన సహోదరుల దగ్గర నుంచే తీసుకొస్తూ ఉంటాడు. సో దట్ వీ విల్ బి డైవర్టెడ్ ఫ్రమ్ గాడ్స్ ప్లాన్స్, డైవర్టెడ్ ఫ్రమ్ గాడ్ గివెన్ ఐడెంటిటీ ఫర్ us. So destiny and identity, that is what Satan wants to destroy in our lives, destiny and identity. So be careful my dear friends. ఆలోచనలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఐ హావ్ డన్ మై మెసేజ్, డన్ విత్ దిస్ 4 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ది ఏంటి? డిస్ట్రాక్షన్. సెకండ్ ఏంటి? డిస్టార్షన్. థర్డ్ది డిసెప్షన్. పీటర్ది ఏంటి? డైవర్షన్. ఓకే, దిస్ ఈస్ హౌ సేటన్ కెన్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్స్. స్క్రిప్చర్స్లో రికార్డ్ చేయబడి ఉన్న సంగతులు ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. సో నెవర్ ఎలో ఎ థాట్ ప్రాసెస్ that is from Satan to land in your mind. Never allow. How to differentiate, Anna? We will discuss. Next time we will discuss about this in detail. How to differentiate thoughts which are from God, which are from me, and which are from Satan. So today, as we close, I want you all to take some decisions. This is not a simple message. Mera sada sida వాక్యం విని అట్లా వెళ్ళిపోవడానికి నేను ఇష్టపడట్లే, నా దేవుడు కూడా ఇష్టపడాడు. హౌ ఈస్ యువర్ థాట్ లైఫ్? ఐ వాంట్ యూ ఆల్ టు డూ అన్ ఆడిట్. ఆడిట్ తెలుసు కదా, ఆడిట్ అంటే ఎట్లా? ఒక్కొక్క థాట్ని ఆడిట్ చేయటం. హౌ ఈస్ యువర్ థాట్ లైఫ్?
డూ యూ ఫీల్ డిఫీటెడ్ ఇన్ యువర్ థాట్ లైఫ్? నీ యొక్క ఆలోచన విధానంలో ఎప్పుడు అన్న ఓటమే ఉంటుంది, నాకు గెలుపు రావట్లేదు, ఈ యొక్క థాట్ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది, మైండ్లో తిరుగుతూనే ఉంటుంది మైండ్లో. కొన్నిసార్లు నేను వాడు ఉండడు నా ముందు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. మీకు ఎప్పుడైనా అయింది అట్లా? మీరు అందరు మంచిగానే ఉన్నట్టున్నారు, నేనే కొంచెం తేడాగా ఉన్నట్టున్నా. ఇదేంద్రా వాళ్ళతో మాట్లాడుతున్నా అనుకుంటా. Do not allow these ringing thoughts. These are called ringing, repetitive thoughts coming in a loop into your mind. One after a same thought. వస్తూ ఉంటుంది. And suddenly you will find speaking in your mind to that invisible person somewhere. వాడు ఎదురైతే ఇట్లా చెప్ప. These are all from enemy. The enemy is trying to occupy your mind space, take control of your mind space and take control of your life. And one small point and I will close. Our mind is closely related to our emotions. మీకు అర్థమవుతుందా అది? Our mind is very closely entwined to our emotions. మనం ఎట్లా ఆలోచిస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో మన ఎమోషన్స్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. మనము సరిగ్గా ఆలోచిస్తున్నప్పుడు మన ఎమోషన్స్ కూడా సరిగ్గా ఉంటాయి. మనం సరిగ్గా ఆలోచించినప్పుడు ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ కోరిలేషన్ అబౌట్ అవర్ ఎమోషన్స్. మనసు బాగాలేదు, డిస్టర్బ్ చేయకండి రా, మనసు బాగాలేదు అంటే వీ నీడ్ టు ఫైండ్ డిఫరెంట్. ఐ విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్, హౌ టు విన్ బ్యాటిల్స్ ఇన్ అవర్ మైండ్ సో దాట్ యూ లివ్ అ విక్టోరియస్ లైఫ్. నాట్ జస్ట్ ఫిజికలీ, స్పిరిచువలీ, ఎమోషనలీ, యూ హ్యావ్ టు మెచ్యూర్ ఇన్ యువర్ లైఫ్. ఎట్లా అవుతుంది? మనసు రూపాంతరం చెందుతూ ఉంటే మన ఎమోషన్స్ కూడా కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. మన ఎమోషన్స్ కూడా మన కంట్రోల్లో ఉంటూ ఉంటాయి. దట్స్ వై దెర్ ఇస్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? సెల్ఫ్ కంట్రోల్. ఫట్ పరలోకం నుంచి పడదు ఆ ఫ్రూట్. ఇట్లా పట్టుకుంటే నాకు చిన్నప్పుడు అట్లా ఆలోచన ఉండేది. క్యాథలిక్ స్కూల్లో జాయిన్ అయ్యాం కదా, వాళ్ళ చాపెల్కి తీసుకెళ్ళి ఇట్లా పెట్టి ప్రార్థన చేయించారు. వై సిస్టర్ అని అంటే గాడ్ విల్ గివ్ యూ ఫ్రూట్ అనేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశంలో స్పిరిచువల్ ఫ్రూట్. మేము నిజంగానే ఏమైనా వస్తుందా ఇట్లా అనుకుంటా ఉండేవాళ్ళం అనమాట. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్, అండ్ దట్ సెల్ఫ్ కంట్రోల్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద థాట్ ప్రాసెస్ ఆఫ్ యువర్ మైండ్. వీ విల్ డిస్కస్ దీస్ ఆల్సో ఇన్ ద కమింగ్ సండేస్. Thinking process and how it is related to our emotions and how to take control of our emotions. May God bless us today. As we bow down our heads, I would like to pray for all of us. ఈరోజు మనము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. దేవా, నా థాట్ ప్రాసెస్ ఇట్లా ఉంది. I want to take control of my thought process, Lord. క్రీస్తులో నాకు విజయము ఆల్రెడీ ఉంది. దేవా, విశ్వాసం అనే డాలుతో ప్రతి ఆలోచనని ప్రభా బయటికి నెట్టేయటానికి కృప దయచేయమని ప్రార్థన చేసుకుంటాను. దేవా, నా మనసులో నేను రూపాంతరం చెందాలని ఈరోజు నేను నిశ్చయించుకుంటున్నాను. ఈ ప్రార్థన చేద్దామా దేవా? టుడే ఐఎమ్ గోయింగ్ టు డిసైడ్ దట్ ఐ వాంట్ టు రెన్యూ మై మైండ్. మారు మనసు అయితే పొందాను ప్రభా, కానీ మనసు రూపాంతరం చెందట్లేదు. దేవా, మనసు రూపాంతరం చెందే విధంగా ఈరోజు నేను జాగ్రత్త పడతానని చెప్పేసి దేవునికి సమర్పించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని మాకు ఇందించినందుకు వందనాలు. విన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీ యొక్క వాక్యంలో చెప్పబడినట్లుగా సాతాను వచ్చి విత్తబడిన వాతను ఎత్తుకొని పోకుండా ప్రభా నూరంతలుగా ఫలభరితంగా తయారు చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.